ఓకే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నాము మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే క్యాప్సికమ్ కూర అయితే చేస్తున్నాను అనమాట. క్యాప్సికమ్ అయితే ఎన్ని రోజులైతే క్యాప్సికమ్ ఎన్ని రోజులైందనమాట క్యాప్సికమ్ చేయక, అందుకోసమని మీకు చూపించినట్లు కూడా ఉంటుంది అనుకోసం నేనైతే ఇంకా ఈరోజు అయితే క్యాప్సికమ్ అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మనం క్యాప్సికమ్ని కట్ చేసుకుందామండి. ఎన్ని రోజులు అయినా తీసుకొని చెయ్యక ఎన్ని రోజులు అయినా చెయ్యక ఎన్ని రోజులాయా అది ఈ క్యాప్సికమ్ కూరలోకి బుడ్ల పొడి ఉంటే ఇంకా బాగుంటుంది. నేను బుడ్ల పొడి వేసి చేస్తాను. కట్ చేసుకుందాం ఫస్ట్. ఓకే. దీంట్లో అయితే క్యాప్సికంలో కూడా ఎన్ని రకాలు ఉంటాయి. రెడ్, తర్వాతకి ఎల్లో కలరు, ఈ గ్రీన్ కలరు, కొన్ని ఊర్లో ఇంకా చాలా కలర్లు ఉంటాయి కావచ్చు. ఈ మూడేనే ఉండేది. మన సైడ్ అయితే నేను ఆకుపచ్చ చూసానా, ఎర్రది చూసానా, గ్రీన్ కలర్ కూడా ఎల్లో కలర్ కానీ చూసానా. ఎల్లో నేను చెప్పినవి నువ్వు చెప్పేవి. అదే మన సైడ్. నువ్వు ఈ మధ్యన షార్ట్స్ చూస్తున్నావు అనమాట. నువ్వు చైనా షార్ట్స్ అక్కడ ఉంటాయి కదా, అవన్నీ పిల్లలన్నీ చిన్న పిల్లలు వస్తారా, వాళ్ళు వస్తాయి, నువ్వు వల్ల అంటున్నావు అని చెప్తున్నా. నేను చూసినవి అయితే ఇవి ఒకటే. లావే కట్ చేసుకున్నాండి. పొడుగు కూడా అవసరం లేదు, ఇట్లా అడ్డం కట్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి క్యాప్సికమ్ కూర. లావ్ అంటే ఆ సైజ్ చూపిస్తాగా. ఫస్ట్ వచ్చేసి ఇట్లా ఇత్తనాలు ఉంటాయి కదా, ఇత్తనాల్ని తీయాలి. చూడండి ఇట్లా ఇవి గడ్డకి తీయాల. అవసరం లేదా? ఇవి అవసరం లేదు. అన్నిట్లకి ఇట్లే అన్ని క్యాప్సికమ్కి ఇట్లా అన్ని ఇత్తనాలన్నీ తీసుకున్నా. పెద్దగా ఉంటేనే బాగుంటుంది క్యాప్సికమ్ కూర. లేదు, ఈ మాత్రం ఉండాలా. అన్ని ఇంకా ఇత్తనాలు తీయడము, కట్ చేయడం. ఇంకా క్యాప్సికమ్ అయితే మాత్రానికి కట్ చేయడం అయితే అయిపోయింది అబ్బా. ఇంకా పొయ్యి అయితే అంటిస్తామండి. పొయ్యి అంటించుకుందాం. ఇంకా పొయ్యి అయితే అంటుకునింది. బాలు పెట్టి నూనె అయితే వేసుకుందామండి. డెలివరీ అయినప్పుడు నిన్న నేను చెప్తానులే ఉండు. ఇంకా చాలా మంది అయితే మాత్రానికి ఫోన్లు చేసేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు, తర్వాతకి వాట్సాప్లో మెసేజ్ చేసేవాళ్ళు, ప్రేమలా డెలివరీ అయిపోయిందా చెప్పండి అనుకోసానని. ఇంకా నిన్ననే ప్రేమలకి అయితే డెలివరీ అయితే అయిపోయింది అనమాట. పాప అయితే పుట్టింది. పాప అయినా పర్లేదు కానీ అందరు ఆడపిల్లలైనా మా ఇంట్లో పర్లేదు, తల్లి బిడ్డ క్షేమంగా ఉండరు అంతే చాలు మాకి. అసలుకి ఏ ఇబ్బంది లేదనమాట. నార్మల్ డెలివరీ అయ్యేదే. ఇద్దరు బాగున్నారు. పాప బాగుంది, ప్రేమలకు కూడా బాగుంది. ఇంకా అంతే చాలు. ఇప్పుడు డెలివరీలు అంటేనే ప్రాణాలతో పోరాడాల. ఎప్పుడు ఏమవుతుందో కూడా అర్థం కాదనమాట డెలివరీ సమయంలో. కానీ దేవుని కృప వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇంతకుముందు వీడియోలోనే కూడా చాలా మంది బ్లాగ్స్లో కూడా చూసుంటారు. బావాళ్ళ ఛానల్లో కూడా వీడియోలు అయితే మాత్రం వచ్చే ఉంటాయి. ఇంకా డెలివరీ అయితే అయిపోయింది అబ్బా. అందరు పిల్ల తల్లి ఇద్దరు బాగున్నారు. ఇంకా అంతే సంతోషం. ఇంకా ఇప్పటి నుండి మరి చిన్న పాపతో మరి బ్లాగ్స్ తీస్తూ ఉంటారులేండి వాళ్ళు. చిన్న పాప అయితే మాత్రం సేమ్ పుట్టిన వెంబడే తీసుకునేంటి, మీ ఎత్తుకునేంటి. నేను ప్రైజ్ లాగే ఉండే. మరి ఈరోజు కొంచెం మకం చేంజ్ అయ్యేది పాపది. తగ్గుతారు మకం చేంజ్ అయ్యేదన్నమాట. అదే రోజు మేము యాక్చువల్గా భారతితో గొడవ పడి నేను పైన మిద్ది మీద పండుకునేది అనమాట. ఈడే మిద్ది మీద పండుకునేదే, భారతి కింద పండుకునేదే. ఇంకా తెల్లగా అయినా అంటే అసలు ఫుల్ గాలి, ఒక్క దొంగలేదు నాకైతే. ఇంకా తెల్లగా అయి ముందర కిందకి వచ్చి పండుకుందామని వస్తే వాకిలి కింద తెరిసే ఉండే. కింద పండుకునేనా గ్లోరీ వచ్చి చెప్పాను అనమాట, వదిన ఇట్ట అని. నేనేమనుకునేనా లేట్ అయ్యేదినేమో, నేనే తొందర లేచలేనేమో వచ్చేది కదనే గ్లోరీ అనుకుంటే. తర్వాత నుండి వదిన ప్రేమలోకి ఇట్లా పెయిన్ స్టార్ట్ అయ్యి వదిన అన్నం లేపు ఆటో తీసుకొని పోదామండి అనుకోసానే. ఇంకా అప్పుడు మన చేతిలో ఆటో ఉండదు కాబట్టి చక్కని తీసుకొని పోతాం అనమాట. ఇంకొంచెం లేట్ అయింటే ఇంటి దగ్గరే డెలివరీ అవుతుండే అని చెప్పి అమ్మ. అవునా? నేను యాక్చువల్గా జీలకర్ర ఆవాలు వేసుకుందామండి, ఉల్లిగడ్డలు. ఇంకొంచెం లేట్ అయింటే మేడమే అన్నే
ఇంకా కొంచెం లేట్ అయింది కానీ ఇంటికాడే డెలివరీ అయిపోతుంది అని చెప్పా. నేనేం చెప్తున్నా, మనం గొడవపడి మాట్లాడినట్టున్నాం కదా, గోరకి నీకు చెప్తుంటే నాకు అది వినపడట్లే, నువ్వు నన్ను పిలుస్తున్నావు అనుకొని అంటున్నాను నేను. తర్వాత నన్ను నిద్ర వేయలేను, ఇంకోటి మిద్ది మీద పండుకున్నాను కదా, నిద్ర వేయలేను. ఇంక పండుకున్నామని కిందికి పోయాను. ఇంకా దెబ్బకి ఇంకా ఇట్ట ప్రేమలమ్మకి నొప్పులు వచ్చేవని చెప్పినప్పుడే నిద్ర మొబ్బు అక్కడ పోయినా. ఇంకా మాకు మీద ఇల్లు వేసుకుంటే ఆటోని స్టార్ట్ చేసి ఇంకా పోతుంది. ఇంకా స్పీడ్ పోదామంటే హాస్పిటల్కి పోయినాక ఒక్క 15 నిమిషాలకే డెలివరీ అయిపోయింది తెలుసా. స్పీడ్ పోదామంటే ప్రేమిలమ్మ నిదానం పాపాని. ఇంకా ఆ గతుకులకి నిదానం పోతే ఇంకా ఆయన చాలా చక్కగా డెలివరీ. ఆయన రాత్రి 2 గంటలుంటే అక్కడికి పెయిన్ స్టార్ట్ అయిన ఊరు చెప్పినట్లున్నది. ఉన్నది ఇవ్వాలంటే ఏమనుకోసాను ఆయన ఈసారి చాలా లేట్ అయ్యేది అనుకోసానని వినోద్ ఉండి బ్లాగ్స్ తీద్దామని ఆలోచనతో ఉండే. నేను ఏం చెప్పాను అనుకుంటా అంటే ఫేకాస్ ఒకసారి మా ఆయనకు కానీ మా ప్రేమిలమ్మకి కానీ ఇంతకుముందు ఇంత లేట్ అయ్యలేదు కదా, ఏమో ఒకసారి హాస్పిటల్కి పోయి కలిసండి ఏం చెప్తారో అని చెప్పుదామా అని ఉంటే, ఇంకా అనుకోని ఒక 2 రోజులు అయ్యేదా, ఒక 2-3 రోజులు అని అట్లా అనుకుని చెప్పుదామని ఇంకా డెలివరీ అయిపోయి నిన్న. అయినా ఆడపిల్లల ఏడుపు గుర్తుపట్టచ్చు అప్పుడే, డెలివరీ అయినప్పుడే. బయట ఉన్నాం మనము, ఆడపిల్ల ఏడుపు వేరే ఉంటుంది. మా అమ్మ అన్నట్ట అవ్వా అవ్వా అంటుంది ఆడపిల్ల ఏడ్చేటప్పుడు, అవ్వా అవ్వా అని. అబ్బాయి అయితే అంగే అంటాడంట, అంగే ఇవాళ కొనిస్తానమ్మా, అన్ని అనుకూలం అయితే చూద్దాం. ఫోన్ వచ్చలేదు. ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా ఇవే, టమాటా పండ్లు వేసుకుందామండి. మూమెంట్లో ఇంకా టమాటా పండ్లు అయితే మగ్గేవబ్బా. ఇంకా క్యాప్సికమ్ అయితే వేసుకుందామండి. క్యాప్సికమ్ ఇది కొంచెం నూనెలో మగ్గని. ఇది కొంచెం మగ్గిన తర్వాత అన్నీ వేసుకుందామండి. ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా, అల్లం కొత్తిమీర వేసుకుందాము. ఏం లేట్ అయితే కాదు, చక్కన అవుతుంది చూడండి వంట అయితే. సరే అయితే కలుపుకుందామండి. ఎవరేమనరమ్మా నిన్ను ముగ్గుసుకునేవాళ్ళు ఏమ్మా, ఏమి ఎత్తుకునేలా ఇదిగో ఏమో. ఎండాకాలం కదా ఫుల్ నీళ్ళు తప్పేస్తుండే. పిల్లలు కూడా అస్సలు రాత్రిపూట ఎన్ని మాటలు చెప్తారు, నీళ్ళు నీళ్ళు అనుకోసానని. ఆ నీళ్ళు తాగేనా పక్షులు ఆటకే వస్తుంది. ఏమో మనం లేనప్పుడు తాగేమో లేదమ్మా. ఇకరా ఎడు కూర్చుంది రైడ్రా, నువ్వు నీళ్ళతో ఆట పెడతానంట వెళ్ళొద్దు ఇట్రా. నిసే ఇక్కడ వస్తావు లేదా? ఆడు పెట్టాలి బేబీ, రేపు ఒకటి ఆటకే ఎక్కువ వస్తున్నాయి గోరు. రేపు పెడదాం. అరకనా ఇట్లా ఊపేది తీసుకురావడానికి పైప్ ఉంటుంది కదా. అవు మరి అన్ని పాత పద్ధతులకే పోతాం. అయ్యో మరి
చొమ్ము కడ మీద ఉన్న చొమ్ము కింది దింపి అయ్యమ్మ చూడు ఇప్పుడుగా. ఏమి ఎంత పొగరుది. అల్లరి ఎక్కువ ఒప్పుకున్నాను సేపు. సరేలే కానీ ఇది పైన పెడతారు ఈ అమ్మ నీళ్ళు అలుగుతుంది. ఇంకా క్యాప్సికమ్ అయితే మాత్రానికి బాగా మగ్గేవే. ఇది చూడండి ఒకసారి ఎంత బాగా మగ్గేవే. నూనెలో ఎంత మగ్గించుకుంటే అంతంత టేస్ట్ ఉంటుంది, అంతంత తినిపిద్ది అవుతుంది అనమాట. ఇప్పుడు ఉప్పు కారము పసుపు అన్నీ వేసుకుందామండి. ఉప్పు మాత్రం భారతి చాలా జాగ్రత్తగా వేస్తుంది. తక్కువ అయితే తర్వాతగానే వేసుకెళ్తుంది, కానీ వంట చేసేటప్పుడు మాత్రం ఎక్కలేదు, ఇంకా తక్కువైనా పర్లేదని వేస్తుంది అనమాట. సో అందుకే మీకు ఏ వీడియో చూసినా భారతి ఉప్పు తక్కువ వేసిందేమో అనిపిస్తుంటుంది ఎప్పుడన్నా ఒకసారి. సో రీజన్ అయితే అదనమాట. పసుపు వేసేవే వేసివే ఓకే ఓకే. కొంచెం అంతా గరం మసాలా, తర్వాతకి అల్లం కొత్తిమీర కొబ్బరి ఎల్లిపాయలు మిక్సీ పట్టిందనమాట. ఇది ఎప్పుడు వాడేదే నేను. ఇవన్నీ వేసి కలుపుకుందామండి. అదే ఎక్కువ వేసుకుంటాం మసాలా. కొంచెం సేపు ఉన్ని, కొంచెమే మరి ఎక్కువ అవసరం లేదు. మూత ముచ్చుదామండి. అయిపోయేదిలే ఇంకా కొంచెం సేపే, ఇంకా ఆటోకి టైం అవుతుంది వీడియోకి. అదే మన చేతిలో పనులు కానీ కొంచెం తొందరగా పోతే బాడీలో అవుతామని ఆశ అంతే. ఏమా థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ కాదు, ఇంకా అంత తినంటుంది. ఇంకా చాలా తిను నువ్వేగా. సతాయిస్తే అంత సతాయిస్తుంది, ప్రేమిస్తే అంత ప్రేమిస్తుంది మన ఇస్తే కదిలిసి. పెద్దగా నాకు ఎట్లుంటారో. హెబ్రే నువ్వు 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 అమ్మని చూసుకుంటావా నన్ను చూసుకుంటావా? బాగా చూసుకుంటారా మా ఇద్దరిని? బాగా చూసుకున్నంత ఏం లేదులే అమ్మ, కొంచెము మాకు మర్యాద ఇచ్చి ఫుడ్ ఒకటి పెట్టండి చాలు. ఓకే. వృద్ధాప్యం అంటే చాలా భయం ఫ్రెండ్స్ నాకు. మేబీ వృద్ధాప్యం అయ్యేంత వరకు దేవుడు మరి అనుమతి ఏమో, అది దేవుని నిర్ణయం. కానీ నాకు వృద్ధాప్యం అంటే చాలా భయం. ఆయమ ప్రేమ ఆయమది. బేబీ నువ్వు ముసలమ్మ అయినాక నాకు ముసలిదానిలాగా కానొస్తావా ఇట్లే కానొస్తావా? మనకి కనపడమంట, మన ఎదురు బదులు ఉండే వాళ్ళు కనపడము. లావయ్యే పెళ్ళైనప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ ఉన్నాం తెలుసా? అది కూడా మనం వీడియోలు చూస్తేనే మనకు అర్థమవుతుంది. మన వీడియోలు చూస్తే భారతి ఎంత చిన్నగా మాటలు ఎట్టుంటాయంటే మా నేనట్లే నా మీద అంటే కండే లేదు అసలు. ఫేస్ మీద అయితే మరీ ముఖ్యంగా చాలా వరకు అసలు అంటారులే కానీ మంచి చేంజ్ అవుతారని. మనకి వీడియోలు ఉన్నాయి కదా సరిపోయి చూసుకునేకి. కొన్ని నీళ్ళు అయితే వేసుకుందామండి. నేను కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను అనమాట పాత వీడియోలు. ఎంత సన్నగా ఉన్నాను కానీ మరి ఇప్పుడు వీడియోలు చూసుకుంటే కొంచెం లావ్ అయ్యాను కదా, అబ్బా అనిపిస్తుంది. లాస్ట్ ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇవి బుడ్డల పొడి అనమాట. ఏపీ మిక్స్ బట్టి బుడ్డల పొడి అయితే తీసుకొని వచ్చాను చూడండి. బుడ్డలు ఏపీ వాటిని మిక్సీ బట్టి తీసుకొచ్చేవాను బుడ్డల పొడి. ఓకే, ఇప్పుడు సపరేట్ పొడి నేర్తావేమో అనుకున్నాను. కన్ఫ్యూజన్ అయితే చెప్తావు నువ్వు నాకు. బుడ్లు ఆల్రెడీ ఏపీ తీసుకున్నాను. అది చెప్పు.
ఇంకో కంప్లైంట్ ఉండదు, భారతి ఏ కర్రీ చేసినా నీళ్ళు దండికి పోస్తామని. మ్యాక్సిమం భారతి నీళ్ళు వేయినట్టు చేసుకొని తినమని తింటుంది, కానీ మా కోసం మేము అలవాటు పడిపోయామన్నమాట అప్పటి నుంచి. హెబ్రి కూడా ఆల్మోస్ట్ మా లక్కే ఉండదు, ఇంకా నా లక్కే. సో దట్స్ వై. తిను మమ్మీ, నువ్వు తిను. నువ్వు తినుకుంటే అల్లరి చేయనట్టున్నా షాలింగ్ ఏం లేదు. నాకే పంచుతున్నది. ఆర్ఎఫ్ అయ్యే బిస్కెట్ వాడుకున్నా. గాజు సీసా పగిలిపోయినా ఇస్తే నీ సంగతి చెప్తాను. వీళ్ళకైతే ఫెయిల్ అయి పెట్టాను, ఇస్తా కవర్ తీసుకో. థ్యాంక్స్ మమ్మీ. వెరీ గుడ్ డాడీ. అట్లా తినాలి, వేస్ట్ చేయకూడదు. కానీ చిన్న బంగారు తల్లి చిన్న. ఇంకా క్యాప్సికమ్ కూర అయితే మాత్రానికి ఉడికి కొంచెం దగ్గరికి అయితే పడేది కదా. ఇప్పుడు బుడ్ల ఫోటోని అయితే వేసుకుందామండి. ఆడుకున్నాను మా దీంట్లో బుడ్ల ఫోటో ఉంటేనే చూడండి బాగుండేది. ఇంకొంచెం అయితే వేసుకుందామండి. అరసద్దు క్యాప్సికమ్ కూరలోకి ఇట్లా బుడ్డ పొడి వేసే మాత్రానికి ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. ఇంకా కొంచెం ఒక ముద్ద ఇంకా ఎక్కువే తింటారనమాట. ఇంకొంచెం సేపు అయితే ఉడికి దగ్గర పడింది. ఇంకా అన్ని వేసేటివి అయితే ఇంకా ఏటివి లేవు వేసేటివి. క్యాప్సికమ్ కూర అయితే మాత్రానికి రెడీ అయినట్లే అబ్బా. ఆడుకోండి. ఇది తింటారా? ఇంసాక అప్పుడే తినే. నేను తింటే తక్కువ వస్తుందని నీలే రానేసే. ఇంకా అది కూర్చొని తినుకోండి, ఓకేనా? గుడ్లు పొడిలేండి. ఏం కాదులే, కూర్చో. నీకే కూర్చో. నువ్వు కింద కూర్చో పాపద్దు కూర్చో. ఇంకా క్యాప్సికమ్ కూర అయితే మాత్రానికి రెడీ అయింది ఫ్రెండ్స్. ఒకసారి అయితే చూసి దింపుదామండి. చూడండిగా అబ్బా ఎంత బాగుండదో. ఫోటో ఏం అడగట్లేదు చూడండి. ఇంకొకటి ఉడికినాక మనకి బాగా ఉంటది డింపింగా. వినా దింపుతాను, తిందామా? నువ్వు తింటావా? తినవా? నాకు ఇప్పుడే తినవా? నాన్న ఐరమ్మని తింటాంలే. చలో సరిపోతుంది. అయిపోయా ఏమో చూడండి ఇక నా పైన. We were sparks on quiet streets, two hearts finding where to meet. But life pulled us apart, left me talking to the dark. If I called you tonight, would it feel the same? Or have we both moved on to different names? తిన్నాం ఫ్రెండ్స్ అందరూ. ఇంకా ఈ రోజు అయితే మాత్రానికి క్యాప్సికమ్ కూర అయితే చేశాను అనమాట. చాలా రోజుల తర్వాత మా ఇంట్లో చేయడము. ఇంకా క్యాప్సికమ్ కూర వచ్చేసి చపాతి రొట్టెలకి కాకుండా అన్నం లెగ్ కూడా బాగుంటుంది చూడండి. ఇంకా ఎందుకంటే గుజ్జు వస్తుంది కాబట్టి అన్నం లెగ్ కూడా సరిపోతుంది. తినారా? తినట్లా నేను రెండు కలుపుకుంది నమ్మలక్క. నాకు క్యాప్సికమ్ కూర లైఫ్లో ఫస్ట్ టైం తినేది తెలుసా? బెంగళూరులో మైక్ చేసింటే తినేంటి. అవుగా నాన్న
నేను కూడా దీని పేరు క్యాప్సికమ్ అని ఎందుకు దుబ్బ మిరకాయ అంటున్నాను. దుబ్బ మిరకాయ అంటే మా నాయన తెస్తుండే. నాన్న దుబ్బ మిరకాయలు పప్పులోకి వేసుకునే కదా తినేది. మిరకాయలు అన్నాక మామూలుగా పప్పులోకి తిరువాతలోకి వాడుతుంటాము. ఇటు కూర వండుకొని తినాలనుకోసని మా నాయనకి తెలిసినట్లు మాకు తెలియదు అనమాట. మా నాయన కూర వండుకుంటారు, కూర వండనుకోసం అని చెప్పి మా ఇంట్లో చేయించింది. బాగా చేసింది మా అమ్మ. నాకు మీ నాయన ద్వారా చింతశీగిరిని పప్పు చేసుకొని తింటారని తెలుసు. మా టోరక్క మా మామూలు ఎప్పుడు ఏంటి కదా మనం మాట్లాడుతుంటాం చూడప్పుడు ఇంకా అప్పుడు ఆటి వేయినాక తెలుసు క్యాప్సికము వంట చేసుకొని తింటారు, దీని రుచి ఇట్లుంటుందని. మా ఇంట్లో ఏ రోజు లేదు, మా అమ్మకి అవన్నీ ఏం తెలియలే ఆ పాపం. సో సూపర్ హ్యాపీ. ఎట్లున్నది? సరేలే. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో. అయితే క్యాప్సికమ్ కూర అయితే మాత్రానికి చాలా బాగుండదు. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.